మత్తులో డాక్టర్లట. వీళ్ళొక ప్రత్యేక కథనం రాశారు. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్లలో కొంతమంది ఈ డ్రగ్స్కి మత్తు పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారట. కారణం ఏంటంటే వీళ్ళకి ఉన్న భయంకరమైన పని ఒత్తిడి దాదాపుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళకంటే చాలా భయంకరమైన ప్రెజర్లో ఉంటారు వీళ్ళు. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి కొంత వాళ్ళు చేంజ్ అవుతున్నటువంటి లైఫ్ స్టైలు, వస్తున్న డబ్బులు, వీటి కారణంగా కూడా వీళ్ళు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. అంటే ఎంజాయ్మెంట్ వైపు మలుతున్నారు. మత్తులో డాక్టర్లు డ్రగ్స్కు బానిసలు అవుతున్న వైద్యులట. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారట. రోజు రోజుకి పెరుగుతున్న సంఖ్య. ఏడాదిలో 20 మందికి పైగా దొరికిన వైనం. పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా కార్పొరేట్ డాక్టర్లే. యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా, లేక అధిక సంపాదనతో అలవాటుగా మార్చుకుంటున్నారా? మంది ప్రాణాలకే లెక్కలేదా? మరి ఇప్పుడు ఈయన డ్రగ్స్ తీసుకున్న డాక్టరు ఆడికి పోయి ఏం ఆపరేషన్ చేస్తాడు? ఒక కాలు 4 కాళ్ళ లెక్క కనిపిస్తుంటే ఏడగోస్తాడు, ఏడ ఈయన పని చేస్తాడు. ఇప్పుడు మొన్న ఒక ఆయన కార్డియో వస్కులర్ సర్జన్ దొరికిండు. మొన్ననో లింక్ చైన్ లాగితే, కొంపల్లిలో ఉన్న ఒక రెస్టారెంట్ నుంచి చైన్ లాగితే ఒక ప్రముఖ ఆసుపత్రి గచ్చిబౌలిలో ఉన్న ఒక కార్డియాలజీ డాక్టరు ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డాడట. దాదాపు 21 సార్లు ఏమో కొన్నాడట. పబ్బుల్లో డ్రగ్స్ గబ్బు. గుట్టంతా బయటపెట్టిన ఈగల్ టీం. ప్రధాన సూత్రధారి అరెస్టు. పలు పబ్బుల యజమానులపైన కేసులు. నైజీరియన్లే సప్లయర్లు, వినియోగదారుల్లో ప్రముఖులు. 20 సార్లు డ్రగ్స్ కొన్న కార్డియాలజిస్ట్ అట. వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణాలు కాపాడే పవిత్రమైన వృత్తిలో ఉన్న నేపథ్యంలో డాక్టర్లకు భగవంతుడి స్థానాన్ని ఇచ్చారు. అయితే డ్రగ్స్కు బానిసలవుతున్న కొందరు డాక్టర్లు వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. మత్తులో చికిత్సలు చేస్తూ ప్రజల ప్రాణాలు హరీమనిపిస్తున్నారు. గడిచిన 1 సంవత్సరంలోనే డ్రగ్స్కు అలవాటు పడి దొరికిపోయిన వైద్యుల సంఖ్య 22కు పైగా ఉన్నది. కానీ పట్టుబడ్డ వారి సంఖ్య దీనికి 2-3 ఇంతలు ఉంటుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. గచ్చిబౌలిలోని ఒమేగా హాస్పిటల్ సీఈఓగా పనిచేసిన డాక్టర్ చిగురుపాటి నమ్రత డ్రగ్స్కు అలవాటు పడి చివరకు యాంటీ నార్కోటిక్ బ్యూరోకు దొరికిపోయింది. విచారణలో కొకైన్ కోసం ఆమె 70 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్టు వెల్లడైంది. ఈ డబ్బు కోసం ₹1 కోటి విలువ చేసే ఆస్తిని కూడా అమ్మిందట. చూడు ఎట్లున్నారో ఇక అది లేకపోతే బతికేటట్లేదు. వీళ్ళు కల్తీ టైప్ ఇది కూడా, ఈ బ్యాచ్ కూడా. తాజాగా సైబరాబాద్ నార్కోటిక్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేసిన సూర్యను విచారించినప్పుడు భీమవరానికి చెందిన ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రసన్న 20 సార్లు కొకైన్ కొనుగోలు చేసినట్టు వెల్లడైందట. మరి ఎవరి ప్రసన్న, ఏ హాస్పిటల్? ఎక్కువగా వీళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లే చాలామంది ఉన్నారు. ఇగో డ్రగ్స్తో పాటు గాంజా, అత్యవసరంగా వచ్చే కేసుల సంగతి సరే అని చెబుతూ వీటిని డాక్టర్లు ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భార్యా పిల్లలకు కూడా చాలినంత సమయాన్ని చాలామంది డాక్టర్లు ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిణామాలన్నీ వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలగజేస్తున్నాయి. దీని నుంచి బయటపడడానికి కొందరు ఈ మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారట. మరికొందరు వైద్యులు గమ్మత్తు కోసం డ్రగ్స్ను రుచి చూసి ఆ తర్వాత వాటికి బానిసలుగా మారుతున్నారట. ఇక ఒకరి నుంచి ఒకటి అన్నట్టు. సో చాలా దారుణం అసలు. నిన్న దొరికిరు వీళ్ళంతా, మొన్న దొరికిరు. హైదరాబాద్లో కొన్ని పబ్బులు ఉన్నాయి. ప్రిజం పబ్, ఫామ్ పబ్, బ్లాక్ 22 అట, బర్డ్ బాక్స్, జోరా బ్రాడ్వే, క్వాక్ ఎరీనా, ఇలాంటి పబ్బుల్లో ఈ డ్రగ్స్ విపరీతంగా అమ్ముతున్నారట. మరి డాక్టర్ ఎవరో కానీ ఏ హాస్పిటల్ పేరేం రాయలేదు వీళ్ళు. దొరికిన బ్యాచ్ ఇది. వీళ్ళంతా ఫేస్లు ఎందుకు మూసేయాలి? చేసిందే ఆ పని కదా.